రంపచోడవరం గురుకుల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అరాచకం. క్రమశిక్షణ పేరుతో విద్యార్థులపై వేధింపులు. 100 నుండి 200 గుంజీల వరకు తీయిస్తున్న వైనం. రంపచోడవరం గురుకుల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అరాచకం రోజు రోజుకి పెరిగిపోతుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. క్రమశిక్షణ పేరుతో విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. క్రమశిక్షణ పేరుతో 100 నుండి 200 గుంజీల వరకు తీయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండల కేంద్రంలోని రంపచోడవరం గురుకుల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ తమను కొంతకాలంగా వేధిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఏదైనా చిన్న తప్పు చేస్తే చాలు అదే పనిగా పనిష్మెంట్ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఈ క్రమశిక్షణ పేరుతో మమ్మల్ని 100 నుండి 200 గుంజీల వరకు తీయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే తప్పనిసరిగా గుంజీలు తీయాల్సిందేనని ఆదేశాలు ఇస్తున్నారు. సికిల్ సెలేమియా వ్యాధితో బాధపడుతున్న విద్యార్థులను కూడా గుంజీలు తీయిస్తున్నారని వారు ఆవేదన చెందారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గిరిజన సంఘం నాయకుల చొరవతో రంపచోడవరం కళాశాలలో జరుగుతున్న ఈ తతంగాన్ని బయటికి పెట్టారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు మీడియా ముందు కన్నీరు మున్నీరుగా విలపించారు. సీసీ కెమెరాలు లేని చోటకు తీసుకుని వెళ్లి పనిష్మెంట్ పేరుతో గుంజీలు తీయిస్తున్నారని, మరుగుదొడ్లు సైతం మాతోనే శుభ్రం చేయిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఒకసారి గుంజీలు తీసిన విద్యార్థులను మరలా పనిష్మెంట్ పేరుతో గుంజీలు తీయిస్తున్నారని ఆవేదన చెందారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రిన్సిపల్ మాకొద్దు అంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ విషయంలో గిరిజన సంఘాలు సైతం మండిపడుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న గిరిజన సంఘం నాయకులు లోతా రామారావు ఆ కళాశాలను సందర్శించి విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రిన్సిపాల్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీ మేడం గారితో ఇప్పుడు మేము గొడవ పెట్టుకుని తప్పులు లేరు. ఇంకా అలాంటి వాళ్ళు ఉంటే మేము హాస్పిటల్కి తీసుకెళ్లే వాళ్ళం కదా. ఎవ్వరు లేరు, మీరు కూతురికి ఏమైనా అవుతే ఆవిడకి మనస
నడవలేకపోతున్నారని చెప్పి ముగ్గురు తల్లిని ఏడుస్తూ మాతో చెప్పారు. మేము ఏడుస్తూ చెప్పారు, సరళంగా మేము వెళ్ళి మాట్లాడతామని చెప్పాము. నేను గిరిజన సంఘం నుంచి వచ్చాను, వీళ్ళంతా పేరెంట్స్, ఈయన పేరెంట్స్ అండ్ గిరిజన సంఘం నాయకులు పేరెంట్స్ మేమంతా మీ దగ్గరికి వచ్చాం. ప్రిన్సిపల్ గారు ఏం చెప్పారు అంటే, నేను 20 గుంజలు My name is K. Kanakamalakshmi. I am first CEC. మేమండి సికిల్ సెల్ ప్రాబ్లంతో ఉన్నామండి. మాకు క్లీనింగ్ చేస్తారండి సికిల్ సెల్ వాళ్ళకి క్లీనింగ్ చేస్తే మొన్న మేడం పిలిచారు, ప్రిన్సిపల్ మేడం పిలిచి సికిల్ సెల్ అయితే ఎక్సర్సైజ్ అవి చేయకూడదు అని పంపించారు సార్. అంటే మిగతా వాళ్ళు ఫస్ట్ ఇయర్స్ వాళ్ళు సెకండ్ ఇయర్స్ వాళ్ళు అందరూ రన్నింగ్ అవి చేస్తున్నారు సార్. అందులో మేము కూడా పార్టిసిపేట్ చేసాం సార్. చేస్తుంటే ఇంకా ఆవేశం వస్తున్నా పట్టించుకుంటలేదు సార్, రన్నింగ్ చేస్తున్నారు. ఒక రోజు గురువారం సార్, పోయిన గురువారం ఫస్ట్ రోజు రన్నింగ్ చేస్తలేదు వాకింగ్ చేస్తున్నారని గుంజులు టీచర్ సార్ 60, అలాగే మిల్క్లో 100 టీచర్స్ సార్. మళ్ళీ మేము అంటే శనివారం అన్నట్టు మేము పడుకున్నామని లాస్ట్ మినిట్లో పడుకున్నామని గుంజులు 100 టీచర్స్ సార్. కాళ్ళ నొప్పులతో ఉన్నా కూడా పెద్దగా పట్టించుకోలేదు సార్. అంటే చున్నీలకి పిలుసులు పెట్టాలి సార్, పిలుసులు పెట్టకపోతే లాగేసి చంప మీద కొడుతున్నాను సార్. అక్కడ స్టడీస్ ఆఫ్ చేసి కూడా క్లీనింగ్ చేస్తూ ఉంటారు. గడ్డి పీకిస్తుంటారు సార్ అక్కడ గ్రౌండ్ లో. స్టడీయింగ్ ఇన్ అవర్ కాలేజ్ మేము అంటే 100 సిటప్స్ తీసాము. సిటప్స్ తీయించింది కూడా మాకు సీసీ కెమెరా ముందు తీయించలేదు, సీసీ కెమెరా లేని చోట తీసుకెళ్ళి తీయించారు. మేము 5 ఫ్లోర్ సార్, మాకు చాలా ఇబ్బందిగా ఉండింది సార్. లేట్గా వచ్చినా రన్ చేయాలి అంటారు. ఎడ్యుకేషన్ పరంగా అయితే పర్లేదు సార్, కానీ బాత్రూమ్ క్లీనింగ్ మేమే, అన్ని క్లీనింగ్ మేమే రావాలి. మార్నింగ్ ఈవినింగ్ క్లీన్ చేసుకోవాలి. అవన్నీ మాకు అలా కుదురుతాయి సార్. ఇక్కడ చేస్తారు కానీ కొంచెం మాకే బర్డెన్ ఎక్కువ ఉంటుంది సార్. స్టడీ అయితే బాగుంది కానీ ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడల్లా మాకు చాలా ఇబ్బంది ఉంటుంది సార్. కానీ సిటప్స్ చాలా తీయలేకపోయాం సార్. ఆ రోజు ఈవినింగ్ వాటర్ రాకపోతే మార్నింగ్ అంటే వెళ్ళలేము కదా సార్, కొంచెం టైం అయిపోయిందని కొంచెం రిలాక్స్ అవ్వడానికి 30 minutes పడుకుంటాం సార్. అలా పడుకున్నందుకు సెకండ్ సీసీ మొత్తం ఫస్ట్ సీసీ సెకండ్ సీసీ మొత్తం తీసుకొచ్చి సిటప్స్ తీయించారు సార్. పడుకోలేని వాళ్ళకి 25, పడుకున్న వాళ్ళకి 100 అని తీయించుకోండి సార్. అనిపిస్తుంది. మేము మిల్క్కి లేట్గా వెళ్ళాం సార్, అంటే ఫాస్ట్గా వెళ్ళాం సార్, కానీ లాస్ట్ మాట్లాడుతున్నారని సీసీ కెమెరా లేని సైడ్ తీసుకెళ్ళి 100 సిటప్స్ తీయించారు సార్. తర్వాత బాత్రూమ్స్ తో లేట్ అవుతుందని వాటర్ పట్టించుకుంటూనే 11 వరకు, తర్వాత పిలిచి 160 సిటప్స్ తీయించారు సార్. తర్వాత క్లాస్ లో సార్ మేము లాస్ట్ హాలిడే సార్, సెకండ్ సాటర్డే అంటే లాస్ట్ 4:30కి లాస్ట్ మీట్ లో మేము పడుకున్నాం సార్. కొంచెం అప్పుడు పడుకుంటే సార్ అప్పుడు కిందకి పిలిచి మళ్ళీ 100 సిటప్స్ తీర్చారు సార్. మేము 5 ఫ్లోర్ సార్, కానీ కిందకి రావడానికి చాలా పెయిన్ వస్తున్నాయి సార్. కానీ కూడా మేము చెప్పకుండా పేరెంట్స్ చెప్పాం సార్. పేరెంట్స్ చెప్తేమో వాళ్ళు ఏమన్నా టీచర్స్కి ఏమడుగుతారని వదిలేసారు సార్ వాళ్ళు కూడా.